ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం జాకిర్ హుస్సేన్ కాలేజీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి సత్య యాదవ్ సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మంచి నాయకుని ఎన్నుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఇవాళ మైలవరం నియోజకవర్గంలో కూడా బయట నియోజకవర్గాలతో పోలిస్తే కాస్త ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. 52-55% దాకా ఉంది. బయట కాస్త మందకుడిగా సాగుతూ ఉంది. అయితే ఓటర్ మహాశైలందరూ చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, ఉద్యోగులు, టీచర్లు, వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఓటు హక్కు అనేది ఎంత పవిత్రమైందో వారికి తెలుసు. సో వారికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా, ఒక మంచి అభ్యర్థికి ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రధానంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తున్న పార్టీ ఏంటో కూడా మీకు తెలుసు. 5 సంవత్సరాలు అరాచక పాలన అందించి రాష్ట్రంలో అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టి, ముఖ్యంగా ఉద్యోగుల్ని, టీచర్లని అనేక రకాల అణచివేతకు గురి చేసి ఒక నియంతృత్వ పాలన అందించిన విషయం మనందరికీ తెలుసు. నిరుద్యోగులకు కూడా జాబ్ క్యాలెండర్ పేరుతో ఒక ఉద్యోగం ఇవ్వకుండా వారికి కేవలం వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేసి వారి భవిష్యత్తుతో ఆడుకున్న విషయం కూడా తెలుసు. మన పిల్లలకు కూడా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఎటువంటి అన్యాయం చేశారో తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని, అటువంటి పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటేయాలా, లేదా 8 నెలల కాలంలోనే అనేక ప్రతికూలతల మధ్య, ఆర్థిక వనరుల లేమి మధ్య ఒక దార్శనిక నాయకత్వం ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో శ్రీకారం చుట్టబడ్డాయి.